నమస్కారం. నేను మీ రాజ్ కుమార్. చాలా రోజుల తర్వాత వీడియో చేయాల్సి వచ్చింది. మొన్న ఈ మధ్యనే కూటమి ప్రభుత్వం సూపర్ 6 సూపర్ హిట్ అనే ఒక బహిరంగ సభను ఏర్పాటు చేసింది. వీళ్ళు బుద్ధుండి సభ ఏర్పాటు చేసినారో, లేకపోతే జ్ఞానం లేక ఏర్పాటు చేసినారో, లేదా చూసే జనాలకి వినే వాళ్ళకి బుద్ధి జ్ఞానం లేదనుకొని ఏర్పాటు చేసినారో అర్థం కావట్లేదు. సూపర్ 6 అమలే చేయలేదు పూర్తిగా. సూపర్ 6 అమలు కాకనే సూపర్ హిట్ అయిపోయినాయి. ఇచ్చింది 4 పథకాలండి. ఇచ్చింది 4 పథకాలు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, అది కూడా అర్ధాపడతాం. తర్వాత ఉచిత బస్సు, తర్వాత ఉచిత సిలిండర్, అది కూడా ఒక సిలిండర్ ఇచ్చింది. ప్రస్తుతానికి ఒక సిలిండర్ ఇచ్చింది. 4 పథకాలు ఇచ్చేసి 6 అమలు చేసేసినారంట. 6 సూపర్ హిట్ కూడా అయిపోయినాయంట. దాన్ని మేము డబ్బా కొట్టుకొని బహిరంగ సభలు పెట్టుకొని మళ్ళీ మీటింగ్లో చెప్పుకుంటామంట. ఏమన్నా వినేవాడు ఎర్రోడు అనుకుంటాడా, లేకపోతే ఈ వాళ్ళ మీడియా సంస్థలు అయితే ఉన్నాయి, అవి ఆ ఎల్లో మీడియా సంస్థలు ఎంత స్ట్రాటజిక్గా పనిచేస్తాయంటే, ఎంత స్ట్రాటజిక్ అసలు. దీన్ని ఏమంటారు, నల్లగా ఉండే దాన్ని చెప్పి 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 తెల్లగా చేసేస్తారు. మసిపూసి మారేడుకాయ చేసేస్తారు. అంత స్ట్రాటజిక్గా పనిచేస్తారు. మరి చూసే జనాలకి బుద్ధి అనుకొని చేస్తున్నారో, లేకపోతే లేదనుకొని చేస్తున్నారో అర్థం కావట్లేదు. జనాలు మరీ ఎంత వెదవల్లా కనిపిస్తున్నారా? అది పక్కన పెట్టండి. అదేదో వాళ్ళు డబ్బా కొట్టుకున్నా అది పక్కన పెట్టండి. కనీసం ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని ప్రైవేటీకరణ చేయడానికి వాళ్ళు చేస్తాంటే స్టంట్లు ఉన్నాయే, మామూలుగా కూడా కాదు వాళ్ళు చేస్తాంటే స్టంట్లు. ఏదో పైనుండే ముగ్గురు ఏమన్నా పబ్లిసిటీ కోసం లేదో వాళ్ళ స్వలాభం కోసం ఏమన్నా చేస్తున్నారులే అనుకోవచ్చు. అట్లా కాదు. ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ప్రతి ఒక్కరు పోవడం, ఏదో ముందు వీడియో తీయడం, దాన్ని పోస్ట్ చేసి జనాల్ని మభ్యపెట్టడం చేసేదన్నా. కనీసం జనాలు మ్యాండేట్ ఇచ్చి ఓట్లేసిన దానికి కనీసం ఒక్క నిజమన్నా చెప్పాలా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికప్పుడు జిల్లాని విభజన చేసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మెడికల్ కాలేజీని తీసుకొచ్చి కొన్ని కన్స్ట్రక్షన్ చేసేసి, క్లాసులు స్టార్ట్ చేసేసి, కొన్ని కన్స్ట్రక్షన్ అయిపోయి ఓపెనింగ్ చేసేసి, పర్మిషన్స్ ఒకటి రావడం లేటు, కొన్ని అండర్ కన్స్ట్రక్షన్. వీళ్ళ గవర్నమెంట్ వచ్చి దాదాపు 1.5 సంవత్సరం అయిపోతుంది. 1.5 సంవత్సరంలో ఎంత ప్రోగ్రెస్ చూపించకూడదు? ఏమనంటే మెడికల్ కాలేజ్ లేవు అక్కడ అంటారు. అరే ఆడ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ మేమేమైనా ఎర్రోళ్ళమ్మా, మా కళ్ళకి కనిపిస్తుంది, ఇది కాలేజా కాదా అని వాళ్ళు షాక్ అవుతున్నారు. అక్కడ చుట్టుపక్కల ఉండేవాళ్ళు వీళ్ళు వీడియోలు చేసి చూపిస్తుంటే, ఆరని ఈ పక్కన ఇట్లా ఆడుందని అనిపిస్తుంది వాళ్ళకి అందరికీ. ఆడ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి, ఆ కాలేజ్ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి, అరే మా కాలేజీలో ఈ సీన్ ఆడుందని వాళ్ళే షాక్ అవుతున్నారు. అట్లా చేస్తున్నారు. కొందరైతే మినిస్టర్లు కూడా కనీసం ఏదో ఎమ్మెల్యేలు అంటే కొత్తగా ఎన్నికైన వాళ్ళు ఉన్నారులే, వాళ్ళు తెలుసో తెలియదోలే చేసేసి పోస్ట్ చేసేస్తున్నారులే అనుకోవచ్చు. మినిస్టర్లు కూడా, మినిస్టర్ హోదాలో ఉండేవాళ్ళు కూడా పోయి ఓ పక్క అండర్ కన్స్ట్రక్షన్ ఉండేది చూపించి ఇదే మెడికల్ కాలేజ్ అని చెప్తారు. ఏమన్నా కొద్దిగన్నా ఇది కరెక్ట్గా ఉందా చేసే పనులు? ఇదేమరా అంటే మీకు అర్థమవుతుందో కాలేదు జనాలు. నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఏదో జగన్ని బదనాం చేయడానికో, లేకపోతే జగన్కి ఫేమ్ వచ్చేస్తుంది కాబట్టి ఈ కాలేజీలు లేవు అవి ఇవి అని చెప్పడానికో కాదు. ఇక్కడ సీన్ ఎంత క్రియేట్ చేస్తుంది వీళ్ళు. ఎప్పుడైతే దేనికైనా వాల్యూ లేదు అని మనం ప్రూవ్ చేస్తే దానికి డిమాండ్ తగ్గిపోతుంది, దాని రేటు పడిపోతుంది. వాళ్ళ బినామీలకి కాలేజీలు కట్టబెట్టేదానికి ఆడ కాలేజీలే లేవు, ఇంకా ఏది కన్స్ట్రక్టే కాలేదు, ఆడికి ఏం లేవు, మేమే ఇచ్చేసి కన్స్ట్రక్ట్ చేపిస్తామని చెప్పి దానికి ఉన్న వాల్యూని తగ్గించేలాగా చేసేసి తక్కువ రేట్లు కట్టబెట్టేస్తాం. ఇది స్ట్రాటజీ మాది. తక్కువ రేటుకి కట్టబెట్టేస్తాం అంతే కదా. ఆడ ఏమన్నా ఇప్పుడు ఒక ఇల్లు ఉంది, బిల్డింగ్ అంతా చూపించినాం అనుకో రేట్ ఎక్కువ పెట్టాలా. అదే బిల్డింగ్ లేదు, ఆడ ఫౌండేషన్లోనే ఉంది అని ప్రూవ్ చేసినామనుకో ఏమవుతుంది, సగం రేటుకి తీసుకోవచ్చు. ఏమనంటే గవర్నమెంట్ మన బినామీలే కదా, మనోళ్ళే కదా. ఆడ పక్క కొనేవాళ్ళు కూడా, కాంట్రాక్ట్ టెండర్ పడేవాళ్ళు కూడా మనోళ్ళే కదా. ఆడ ఏం లేదంటాము, ఆడ ఏం లేని దానికి రేటు కడతాము. కానీ తీసుకునేదేమో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రెడీ అయిన బిల్డింగ్లు, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కన్స్ట్రక్ట్ అయిపోయిన కన్స్ట్రక్షన్స్. మనం కట్టేదేమో అర్ధం ఫౌండేషన్ లెవెల్కి మాత్రం టెండర్లో వేలం పాట వాడతాం.
అది అది జనాల్ని మభ్యపెట్టడానికి ఇంత తక్కువ రేటుకి ఎందుకు ఇస్తానామంటే ఆడ జగన్ ఏం కట్టలేదు, అన్ని ఫౌండేషన్ లెవెల్లోనే ఉన్నాయి, అందుకనే మేము తక్కువ రేటుకి ఇస్తానామని ప్రూవ్ చేయడానికి అంతే. అరే దాన్ని జనాలు సరే మీరేదో చేసుకున్న ఒక వీడియోలు వేసేంత బుద్ధి తక్కువ పని కొంచెమైనా సిగ్గున్నా ఉండాల. వీడియోలు వేసి చూపించేంత బుద్ధి తక్కువ పని ఎవడు చేయాలి? మనం చెప్పేది అబద్ధమని మనకు తెలిసినప్పుడు అంత ఇంత జాగ్రత్తగా ఏదో కంటికి కనిపించినట్టు ఏదైనా చెప్పాలా. అదేదో నిజంగానే ఆడ ఏమీ లేనట్టు వీడియోలు వేసి ఆ మూల్లో ఈ మూల్లో ఉండే వీడియోలు తీసుకొని వచ్చి చూపించి జనాన్ని ఎర్రోలు చేద్దామంటే ఎట్టా? మేమేం మా పార్టీ వాళ్ళు చూపించాల్సిన పని లేదు, లేదంటే మీరు చూపించాల్సిన పని లేదు. ఎవరైనా సరే ఒక సిటిజన్ ఇట్లా ఫోన్ తీసుకొని ఇట్లా మ్యాప్స్ ఓపెన్ చేసేసి జస్ట్ ఏ కాలేజ్ కావాలంటే ఆ కాలేజ్ ఫోటో కొట్టి పేరు కొట్టి మ్యాప్స్లో శాటిలైట్ ఇమేజ్ ఓపెన్ చేస్తే సెట్. నేను చూపించాల్సిన పనిలే, మా పార్టీ వాళ్ళు చూపించాల్సిన పనిలే, మీరు చూపించాల్సిన పనిలే. ఇప్పుడు అక్కడ దగ్గర మీ ముందర ఒకటి చూపిస్తున్నా, పులివెందుల మెడికల్ కాలేజ్. చూడండి, పులివెందుల మెడికల్ కాలేజ్, పులివెందుల మెడికల్ కాలేజ్ చూడండి, డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కనిపిస్తుందా? ఇప్పుడు నేను దీన్ని చక్కగా ఏంది ఇది కాలేజీ కాదా? ఇది కాలేజ్ కాదా? దీన్ని ఏమంటారు? ఇవి బిల్డింగులు కావా? ఏమంటారు దీనిని? ఇవి బిల్డింగులు కావా అని ఏమన్నా. ఇంకో కాలేజ్ చూపిస్తా, ఏలూరు మెడికల్ కాలేజు లేదన్నారు. సరే చూద్దాం అది కూడా. ఏలూరు మెడికల్ కాలేజ్ ఏంది? ఇది ఏలూరు మెడికల్ కాలేజే కదా? ఇది మెడికల్ కాలేజ్ కదా? చూడండి, ఇది ఏలూరు మెడికల్ కాలేజా కాదా? ఇది పరిస్థితి. ఏమన్నంటే ఉన్నవి లేనట్టు ఒకే అబద్ధాన్ని 100 సార్లు చెప్పి 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 దాన్ని నిజంలాగా ప్రూవ్ చేయడం.